హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం క్లేతో టెడ్డీ బియర్ ఎలా చేయాలో చూద్దామండి. దానికి కొంచెం రెడ్డిష్ బ్రౌన్ ఉన్న క్లేని తీసుకొని నేను ఒక స్పూన్లోని దాన్ని రౌండ్ బాల్లా చేసుకున్నాను. అలాంటివి 2 చేసుకున్నాను. సో ఫేస్ వచ్చి కొంచెం చిన్నది చేసుకోండి, బాడీది కొంచెం పెద్దది చేసుకోండి. రెండింటిని ఒక స్పూన్తోని అటాచ్ చేసుకున్నాను. తర్వాత ఇయర్స్ అనేది మనం చేయాలి, చెవులు. సో దానికి సర్కిల్ లాగా చేసుకోండి, అదే డౌన్ని. సో సర్కిల్లా చేసుకున్న తర్వాత కట్ చేసి దానికి మనము చిన్న సర్కిల్ లాగా మనము మిడిల్లో చేయాలన్నమాట, ఫామ్ చేయాలి. ఎందుకంటే అందులో వేరే కలర్ క్లే అనేది స్టఫ్ చేస్తాము. సో దీన్ని ఇయర్స్ లాగా నీట్గా అతికించుకోండి. అలాగే సెకండ్ ఇయర్ని కూడా నీట్గా అతికిచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము లెగ్స్, ఆ తర్వాత హ్యాండ్స్ చేసుకోవాలి. దానికి ఈ ఈ షేప్లో లెగ్స్ హ్యాండ్స్ అనేవి చేసుకోవాలన్నమాట. సో లెగ్స్ చేసుకునేటప్పుడు కొంచెం లావుగా చేసుకోవాలి. చేసుకొని ఏదైతే ఎండ్ పార్ట్ ఉంటుందో దాన్ని సర్కిల్ లాగా చేసుకోవాలన్నమాట. అప్పుడు నీట్గా ఉంటుంది. ఎందుకు సర్కిల్లా చేయాలంటే మనం అక్కడ మళ్ళీ వేరే కలర్ క్లే అనేది అతికిస్తాము రౌండ్గా చేసి. సో మనము ఇక్కడ లైట్ కలర్ యూజ్ చేయొచ్చు. నేనైతే క్రీమ్ కలర్ యూజ్ చేశాను. క్రీమ్ అయినా వైట్ అయినా కొంచెం ఆ లైట్ కలర్ యూజ్ చేసి ఆ స్టఫింగ్ అనేది చేయాలన్నమాట. తర్వాత కళ్ళుకి కూడా మీరు ఇలా సర్కిల్లా పెట్టుకొని అప్పుడు బ్లాక్ కలర్ క్లే తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసి మనం కళ్ళల్లో ఏదైతే సర్కిల్ పెట్టామో అక్కడ స్టఫ్ చేయాలన్నమాట. అలానే మూతి, దీన్ని మూతి చేయడానికి కొంచెం ట్రయాంగిల్ షేప్లో చేసి దాన్ని కొంచెం షేప్ టెడ్డీ బియర్ మూతి షేప్లో కొంచెం చేసుకొని అతికిచ్చేసేయాలి. సో టెడ్డీ బియర్ రెడీ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్.